నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నాతో పాటు నటి కుమార్ గారు ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు నాగాంజలి కేసుపై స్పందించారు. అదేవిధంగా మరి పాస్టర్ ప్రవీణ్ కేసుపై ఎందుకు స్పందించలేదు అనేది పెద్ద ఎత్తున క్రైస్తవులు ఆరోపిస్తూ ఉన్నారు. మాట్లాడదాం సార్, చెప్పండి దీంట్లో ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు నేనేమంటున్నానంటే అండి, నాగాంజలి గారిని ఆమె సూసైడ్ చేసుకుంది, అవతల వాళ్ళని అరెస్ట్ కఠినంగా శిక్షించాలా, ఆడపిల్లలందరూ జాగ్రత్తగా ఉండాలా. లవ్ చేయడం తప్పని చెప్పట్లేదు, కానీ లవ్ చేసేటప్పుడు అలాంటి వాడు ఏంటి, బ్యాక్గ్రౌండ్ మీ చేతిలో మీ ఫోన్ ఉంది, అవతల వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ మనం మన చేతిలో నుంచి మీరు తెలుసుకోవచ్చు. మీకు ఇప్పుడు మాకంటే చాలా మేధావులు, ఇప్పుడు రాబోయే తరం అంతా మేధావులు, కానీ ఆమెను చాలా కఠినంగా శిక్షించాలి, శిక్ష పడాలి. రేపు ఇంకొకరికి గుణపాఠం కావాలనేది కూడా నేను కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు అది స్పందించి చట్టానికి ఎవరిని వదలం, యాక్షన్ తీసుకుంటాం అనేది ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి. కానీ ఒక చిన్న డౌట్ అందరూ వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల గారు కొన్ని లక్షల మంది క్రైస్తవులకు ఒక బోధకుడు. ఆయన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చనిపోయాడు. ఆంధ్రప్రదేశ్లో వస్తూ అనుమానాస్పద దాంట్లో చనిపోయాడు. అది అనుమానంతో మర్డరా యాక్సిడెంట్ అనేది ఇన్వెస్టిగేషన్ అవుతుంది. కానీ మీ కాన్స్టిట్యున్సీ ఏరియాలో మీ టోటల్గా మీ చేతిలో అక్కడ డిప్యూటీ సీఎం అండ్ ఆల్రెడీ పిఠాపురం తాలూకా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ మినిస్టర్ రాజమండ్రిలో మీ మినిస్టర్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. జనసేన పార్టీ నుంచి ఒక ఖండన అంటే క్రైస్తవులందరికీ మనోభావాలకి మీరు అలా ధైర్యపరచడానికి ప్రవీణ్ పగడాల గారిది ఎలాగైనా ఇన్వెస్టిగేషన్ చేయించి వాళ్ళ మీద మేము సీరియస్గా ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. అలాగే మా పార్టీ తరపు నుంచి ఖండిస్తున్నాము. ఆయన ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్న ఒక్క మాట మీరు అని ఉంటే ఎంతో ఆనందపడేవారు. ఎందుకంటే మీకు ఓటేసిన దాంట్లో క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, కాపులు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. సనాతన ధర్మం అని మీరు అంటుంటారు కదా. అంటే సనాతన ధర్మం అంటే అన్ని మతాలని అన్ని కులాలని కలుపుకొని వెళ్ళడమే సనాతన ధర్మం కదా. మీరు దయచేసి ఇప్పటికైనా ఆ ప్రవీణ్ పగడాల గారి దాని మీద ఇన్వెస్టిగేషన్ కొంచెం ఫాస్ట్గా చేసి మీరు దగ్గరుండి అనౌన్స్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది ఒకటి. ఈ క్రైస్తవ సోదరులందరూ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటూనే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వలేదని అందరూ అంటున్నారు. కాబట్టి వాళ్ళ తరపు నుంచి నేను ఒక్క మాట మీకు చెప్పగలుగుతున్నా. అలాగే మీరు మళ్ళీ వెంటనే మీరు రియాక్ట్ అవుతారని నేను అనుకుంటున్నా. అలాగే పురంధేశ్వరి గారు రాజమండ్రి ఎంపీ, బీజేపీ ఎంపీ, ఆమె కూడా ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా, ఒక బీజేపీ ఎంపీగా, ఆమె రాజమండ్రి ఎంపీగా ఆమె కూడా స్పందించలేదు, అంటే బీజేపీ తరపు నుంచి. అలాగే రాష్ట్ర ఎక్స్ అధ్యక్షుడిగా, అక్కడ ఎమ్మెల్సీగా రాజమండ్రిలో ఉండే వ్యక్తిగా సోము వీర్రాజు గారు కూడా స్పందించలేదు. అంటే నేనేమంటున్నానంటే మీరు ఒక మతానికి, అంటే చాలామంది ఏమంటున్నారంటే బీజేపీ జనసేన ఒక మతానికి మాత్రమే పార్టీలు ఇయ్యి, తక్కువ మతాలు వీళ్ళకి అవసరం లేదు, క్రైస్తవులు ముస్లిమ్స్ వీళ్ళకి అవసరం లేదు అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీ కాన్స్టిట్యున్సీలో జరిగిన దానికి మీరు ఖండించవలసిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే మీరు మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరు సనాతన ధర్మం అంటే అన్ని మతాలకి, అన్ని కులాలకి, దేశానికే ప్రధానమంత్రి మోడీ గారు, రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, అలాగే లోకేష్ గారు స్పందించారు. ప్రతి మనిషి మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత. కాన్స్టిట్యున్సీలో అన్ని లక్షల మంది మీకు ఓటేశారంటే ఎంపీ గారు, అక్కడ మీరు రాజమండ్రిలో జరిగింది కాబట్టి అది యాక్సిడెంటా మర్డరా అనేది తేల్చవలసిన ఇన్వెస్టిగేషన్. కానీ పార్టీ తరపు నుంచి మీరు కొంత ఖండించవలసిన బాధ్యత ఉంది కదా. సో వాళ్ళ వాదన ఏందండి సార్, అంటే ఇంత తొందరగా ఏదైతే ఈ నాగాంజలి మృతి పైన స్పందించారు పవన్ కళ్యాణ్ గారు, మరి ఇంత రగడ జరుగుతుంది, కొంచెం పవన్ కళ్యాణ్ మీద కూడా ఇది పోతా ఉంది. ఆయన సనాతన ధర్మం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు కాబట్టి ఇట్లాంటివి జరుగుతున్నాయని కూడా కొంతమంది వాదన. సో మరి ఇంత తొందరగా స్పందించినందుకు ఈ నాగజ్యోతి పైన స్పందించినప్పుడు మరి ప్రవీణ్ పగడాల గురించి ఎందుకు స్పందించలేదని పెద్ద చర్చనే. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆమె స్పందించారు, ఆమె ఎందుకు ముందు స్పందించారు, ఇక్కడ స్పందించలేదని కాదు. ఇది కూడా స్పందించాలి, ఇది కూడా ఖండించాలి, ఇది కూడా మాట్లాడాలి, ఇది కూడా మొత్తం టోటల్గా న్యాయం చెయ్యాలి. మొత్తం మర్డరా ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్గా జరగాలి. దానికి ఎస్పీ గారితో మాట్లాడతాను. మీరు ఎలాగైతే నాగాంజలి గారి కోసం మాట్లాడారో ఒక్క మాట మాట్లాడుంటే బాగున్ను. ఎందుకంటే మీరు పిఠాపురం నియర్ బై,
ఆల్రెడీ మీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి కందులు దుర్గేష్ గారు కానీ మీ పార్టీ తరపు నుంచి కూడా ఎవరు మాట్లాడలేదు కాబట్టి, బీజేపీ నుంచి ఎవరు మాట్లాడలేదు కాబట్టి కొంచెం అనుమానాలకు తేవదీస్తూ, ఎందుకంటే మీరు ఒక మతానికే మీరు సపోర్ట్ అన్నట్టు చాలామంది సోషల్ మీడియాలో చేస్తున్నారు కాబట్టి దానికి తెరదించడం కోసం దయచేసి మీరు స్పందిస్తారని ఆశిస్తున్నాను. సార్, వక్ఫ్ బోర్డు బిల్ పాస్ అయింది. సో దీంట్లో నష్టాలు ఏముంటాయి, అసలు లాభాలు ఏముంటాయి? ఏమండి, వక్ఫ్ బోర్డు ఏంటి, కొన్ని లక్షల ఎకరాలు వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది వక్ఫ్ బోర్డు ఇది మాదని పాతేస్తే వాళ్ళది అయిపోయాయి. ఎందుకంటే వక్ఫ్ బోర్డు అయినా మీకు ఇది క్రైస్తవ ట్రస్ట్లైనా ఈ క్రైస్తవులది వక్ఫ్ బోర్డులది రెండే ఒకటండి. మీకు 30A దేవాదాయ శాఖ చట్టం ఇక్కడ ఉంది కానీ గవర్నమెంట్కి ఉంది, కానీ ఇక్కడ లేదు. ఈ చట్టం ఏంటంటే వాళ్ళ కాడ ఉన్న ల్యాండ్లు కానీ ఏమైనా వక్ఫ్ బోర్డులో కానీ మసీదులు కట్టాలా, క్యాలేజీలు కట్టాలా, ప్రజలకు ఏమేమి కావాలో డెవలపింగ్ చేయాలా, ఆ డెవలపింగ్ కోసం ఆ ల్యాండ్లు ఉపయోగించాలా అనేది వక్ఫ్ బోర్డులో ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాదన, కొంతమంది వాదన ఏంటి, ఇది కొంతమంది ఉన్నవాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, ఉన్నవాళ్ళు కట్టుకొని కాజేసేస్తున్నారు, అన్యాక్రాంతం అయిపోతుంది. పేద ముస్లిమ్స్కి కానీ ఎక్కడా కూడా వాళ్ళకి ఏ రోజు న్యాయం జరగలేదు, వాళ్ళకి అన్యాయమే జరుగుతుంది. కాబట్టి ఈ పార్లమెంట్లో బిల్లుని గవర్నమెంట్ రూట్లోకి తీసుకొచ్చాం కాబట్టి తీసుకొస్తే పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైతే కబ్జాల్లో ఉన్నారో వాళ్ళందరూ బయటికి వెళ్ళి నిజమైన నిజమైన పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది కాబట్టి విధి విధానాలు మొత్తం టోటల్గా అంతా వస్తేనే కానీ మనం ఏం మాట్లాడలేం. కానీ ఎందుకు బీజేపీ ఒకవైపు బిల్లు పాస్ చేసే ప్రయత్నంలో 270-80 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్కు మిత్రపక్షమైన అందరూ కూడా ఓట్లు వేయలేరు, అంటే ఎంఐఎం కావచ్చు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఎందుకు కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకిస్తుంది అంటారు? కాదు అంటే కాంగ్రెస్ సెక్యులర్ రాష్ట్ర దేశం కావాలంటుంది. కాంగ్రెస్ అంటూ మొత్తం టోటల్గా సెక్యులర్ దేశం కావాలా అంటే హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ప్రజలు అందరూ ఒకటే సమాన హక్కులో మనందరూ టోటల్గా అన్ని కులాలు అన్ని మతాలు బతకాలి. ఒక పాకిస్తాన్ లాగా మొత్తం టోటల్గా ఇది ముస్లిం దేశం అలాగే ముస్లిం దేశంలాగా మన హిందూ దేశం అవ్వకూడదు అనేది కాంగ్రెస్కి వాదన. కానీ బీజేపీకి ఏంటంటే 30 రాష్ట్రాల్లో మొత్తం టోటల్గా హిందూ దేశం మస్ట్ అండ్ షుడ్, కానీ సెక్యులర్ రాష్ట్రంలో హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ బతకాలి. కానీ ఫస్ట్ ఇది మొత్తం హిందూ దేశంగా ప్రకటించబడాలి, హిందువులకి మెయిన్ ప్రాధాన్యత ఉండాలి అనేది, ఆర్ఎస్ఎస్ ప్రాధాన్యత ఉండాలి అనేది వాళ్ళ బీజేపీ వినాదం. బీజేపీది ఇక్కడ సెక్యులర్ దేశంగా ఉండాలి అనేది కాంగ్రెస్ విధానం. అందుకే రెండింటి డిఫరెన్స్ ఉంటాయి. అందరూ బతకాలి, అందరూ ఉండాలి, అన్ని కులాలు అన్ని మతాలు బతకాలి అనేది కాంగ్రెస్ విధానం. ఆ ఒక మొత్తం హిందూ మతం అనేది ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి అనేది బీజేపీ వాళ్ళ వాదన. అది అందుకని దాంట్లోనే డిఫరెన్సెస్లోనే ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు బిల్లుని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని నేను అనుకుంటున్నాను.